ఇది హన్మకొండలోని వరంగల్ 1000 స్తంభాల టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూడండి ప్రతి పిల్లర్ కూడా ఎంత నీట్గా కనపడుతుందో. అప్పట్లోనే ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగా కనపడుతుందో చూడండి. ఫినిషింగ్ అంతా కూడా సూపర్గా ఉంది. ఫైనల్లీ 1000 పిల్లర్ టెంపుల్కి రీచ్ అయ్యాము. దర్శనం కంప్లీట్ అయ్యింది. టెంపుల్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ రుద్రేశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది టెంపుల్. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ టెంపుల్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫ్రంట్లో ఉండేది శివుని యొక్క గర్భాలయము. నందీశ్వరుడు చూడండి ఎంత పెద్దగా కనపడుతున్నాడు. టెంపుల్ ఫ్రంట్లోనే కాదు, దాని బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క పిల్లర్ కూడా నీట్గా చెక్కడం జరిగింది. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. ఆహ్లాదంగా ఉంది క్లైమేట్ అనేది. ఏది ఏమైనా కూడా అప్పటి చారిత్రక కట్టడాలు అనేవి వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ఇన్ తెలంగాణ. ఇక్కడ అక్కడక్కడ నెంబర్స్ కూడా వేశారు. 67, 68 అండ్ 69 అనేసి. 1000 పిల్లర్స్ ఉన్నాయా లేదా అనేది మనకి డౌట్ లేకుండా వాళ్ళే కౌంటింగ్ కూడా చేసి వేశారు. అది మీకు స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఏదేమైనప్పటికీ ఈ టెంపుల్ అనేది చాలా విచిత్రంగా ఈ 1000 పిల్లర్స్ బేస్ చేసుకొని కట్టడం అనేది ఒక చారిత్రక విశేషమే అని చెప్పుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో ఈ స్ట్రక్చర్ అనేది. మనం వెళ్తూ ఉండే కొద్దీ టెంపుల్ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే దాని బ్యాక్ సైడ్ మీకు చూసినట్లయితే ఒక పెద్ద కొండ కనపడుతుంది. చూడండి ఆ కొండ ఎలా ఉందో అనేది చూడండి. ఇదివరకు మనం 71, 72 చూసాం కదా. ఇప్పుడు 97 పిల్లర్ అనే నెంబర్ చూస్తున్నాము. అలాగే 101. మీకు 1000 వరకు చూపించాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. బట్ ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడికి ఎండ్ ఆఫ్ ద లైన్. మనకి ఫస్ట్ పిల్లర్ అనేది ఇక్కడ బాగా స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఇదే మనకి ఫస్ట్ పిల్లర్. ఆఫ్టర్ దాన్ దే విల్ కంప్లీటెడ్ ద 1000 పిల్లర్స్. 1000 నెంబర్ ఎక్కడుందో మీకు చూపించాలనే ఉంది. బట్ ఇక్కడ తిరగడానికి ఆస్కారం లేదు. అందుకే ఇక్కడితో నా వీడియో క్లోజ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.